నిర్మించాను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబ యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమును తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితని. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. నీ శ్రేష్టమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు. గతించిన వారం నుండి ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడావు, సజీవులుగా ఉంచావు. మరొకసారి నీ దాసులతో, దేవుని ప్రజలందరితో కలిసి మీరు మాకిచ్చిన మంచి మందిరములో నిన్ను ఆరాధించడానికి దేవా మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మా గొప్పతనం కాదు, మా మంచితనం కాదు, కేవలం నీ కృప వల్లనే మేము ఈరోజు సజీవులంగా ఉన్నాం. అందుకు నిన్ను స్తుతిస్తున్నాం. ఈరోజు ప్రభువా, ఆరాధనకు సహాయకరంగా ఇప్పుడు వరకు పాటల ద్వారా నిన్ను స్తుతించాం. నీ లేఖనాల ద్వారా కూడా ప్రభువా నిన్ను ఆరాధించాలని ఆశపడుతున్నాం. దేవా, నిన్ను ఆరాధించడానికి లేఖనాల్లో నుండి మరొకసారి ప్రభువా మా జీవితాల్ని మెలుకొల్పమని నీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరం కూర్చుందాం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. అమ్మా, అందరికీ వందనాలు. వెనకాల ఉన్నవాళ్ళు చెప్పట్లేదు కొంతమంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఆదివారం ఆయన సన్నిధిలో కూడి ఆయన్ని ఆరాధించే ధన్యత మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతైనా దేవునికి రుణస్థులమై ఉన్నాం. ఆమేన్. అయితే మనం చదివిన కీర్తన భాగంలో నుంచి ఆరాధనకు సహాయకరంగా నేను ఈ వారము కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ 95వ కీర్తన దేవుణ్ణి ఆరాధించడానికి మనల్ని ఆహ్వానిస్తున్న కీర్తన. అందుకనే ఈ కీర్తనకు నేను ఇచ్చిన టైటిల్ ఏంటంటే రండి ఆరాధించండి. చెప్పండి, రండి ఆరాధించండి. అయితే ప్రియులారా, నేను 4 ప్రశ్నలు ఈ కీర్తనలో నుంచి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దానికి జవాబు కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిగా, మనం ఎక్కడికి రావాలి అనేది ప్రశ్న. ఎక్కడికి రావాలి అని అంటే అక్కడ రాయబడి చూడండి, మనమంట కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము అన్నాడు. అంటే ఎక్కడికి రావాలి చెప్పండి? దేవుని సన్నిధికి. ఇప్పుడు మనం అందరం దేవుని సన్నిధికి వచ్చాం. ఇది మొట్టమొదటిది. మొదటి ప్రశ్న ఎక్కడికి రావాలి అంటే దేవుని సన్నిధికి రావాలి. సో మనం అందరం దేవుని సన్నిధికి వచ్చాం. రెండవ ప్రశ్న ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇది రెండవ ప్రశ్న. దేవుని సన్నిధికి వచ్చావు, ఏం చెయ్యాలి అని అంటే అక్కడ రాయబడిన మాటలు చూడండి. మనమంట యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయాలంట. అంతేకాదు సంతోషగానము చేయాలంట.
ఇంకో మాట అక్కడ రాయబడి ఉంది, కీర్తనలు పాడాలంట. మనం దేవుని సన్నిధికి వచ్చి ఊరినే వెళ్ళిపోవడం కాదు. దేవుని సన్నిధికి వచ్చావు, నీ హృదయంలో ఏముండాలో తెలుసా? ఉత్సాహం ఉండాలి, సంతోషముతో, ఏదో భారముతో కష్టముతో. ప్రియులారా, నేను ఒక సత్యాన్ని చెబుతున్నాను చూడండి. దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమైతే నీ సమస్య ఎంత గొప్పదైనా అది నీకు చిన్న నలకలాగానే కనబడుతుంది. అప్పుడు నీ హృదయం దేనితో నిండిపోద్దో తెలుసా? గొప్పగా విచారముతో నిండవలసిన నీ హృదయం ఆయన గొప్ప దేవుడని నువ్వు గ్రహిస్తే ఖచ్చితంగా నీ హృదయం గొప్ప సంతోషంతో నిండిపోద్ది. హల్లెలూయా. అందుకనే మనం ఆయన సన్నిధికి వచ్చాము. ఎలా ఏమి చెయ్యాలంటే ఆయన సన్నిధిలో ఉత్సాహధ్వని చెయ్యాలి, సంతోషగానము చెయ్యాలి, కీర్తనలు పాడాలి. ఇది రెండవ ప్రశ్నకు జవాబు. మూడవ ప్రశ్న ఏంటంటే మనము ఇక్కడికి ఎలా రావాలి? ఇది మూడవ ప్రశ్న. అక్కడే ఉంది చూడండి, 2వ వచనంలో కృతజ్ఞతాస్తుతులతో రావాలంట. ఎలా రావాలి చెప్పండి? థ్యాంక్స్ గివింగ్. నీవు కృతజ్ఞతతో ఇక్కడికి రావాలి. ప్రభువా, నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృపే ప్రభువా, అందుకు నీకు వందనాలయ్యా. నా బలము కానివ్వు, నా ఐశ్వర్యం కానివ్వు, నాకున్నది ఏదైనా కానివ్వు, దీనంతటికి కేవలం నీ కృపే ప్రభువా అని నీ హృదయం దేనితో నిండిపోవాలో తెలుసా? కృతజ్ఞత హృదయంతో నిండిపోవాలి. కృతజ్ఞత లేని ఇజ్రాయేల్ ప్రజల గురించి మనం నేర్చుకున్నాం. వాళ్ళ హృదయాల్లో కృతజ్ఞత లేదు. అందుకనే దేవుడు వాళ్ళ మీద కోపగించాడు. మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణము చేసేసాడు. వారి హృదయము కాఠిన్యముతో నిండిపోయింది కానీ కృతజ్ఞతతో నిండలేదు. ఈరోజు నీ హృదయం దేనితో నిండింది? ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, ఆయన సన్నిధికి వచ్చావు, మంచిదే. ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత పాటలు పాడావు, స్తుతిగానము చేశావు, మంచిదే. మరి ఇక్కడికి వచ్చిన నీవు కృతజ్ఞత హృదయంతో వచ్చావా, లేకపోతే కఠిన హృదయంతో వచ్చావా? కృతజ్ఞత ఉందా నీ హృదయంలో? ఈరోజు నువ్వేమై ఉన్నావో దాన్ని బట్టి కృతజ్ఞత ఉందా? నువ్వేం కలిగి ఉన్నావో దాన్ని బట్టి కృతజ్ఞత ఉందా? ఆయన ఎన్ని మేలులు చేశాడో, ఎన్ని ఉపకారాలు నువ్వు అనుభవిస్తున్నావో దాన్ని బట్టి నీ హృదయంలో కాఠిన్యం ఉందా, లేకపోతే కృతజ్ఞత ఉందా? జాగ్రత్త. ఈరోజు మనమందరము కూడా పరీక్షించుకోవాలి. దేవుడు ఆయన ఆరాధించేవారు యథార్థంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా. ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆయన ఆరాధించాలని కోరుకుంటున్నాడు కదా. ప్రియులారా, ఒకవేళ కృతజ్ఞత లేకపోవడం కూడా పాపము 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 అనే విషయాన్ని మర్చిపోద్దు. నువ్వు నీ హృదయంలో కృతజ్ఞత లేకపోతే నువ్వు పాపం చేస్తున్నావు. ఇక్కడ కూర్చుని ఒకవేళ నీ హృదయము కృతజ్ఞతతో నిండి ప్రభువా నీకు వందనాలని నువ్వు నిజముగా ఆయన ఆరాధించకపోతే, నీ హృదయంలో ఆ కృతజ్ఞత లేకపోతే ఖచ్చితముగా నువ్వు ఇక్కడికి వచ్చి ఆరాధన చేయట్లేదు. ఏం చేస్తున్నావో తెలుసా? హృదయాన్ని కఠినపరుచుకుని పాపం చేస్తున్నావు. జాగ్రత్త. అందుకని ప్రియులారా, నీవు కృతజ్ఞతతో ఇక్కడికి మనము రావాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏమండి, ఎవరి హృదయంలో అయితే కృతజ్ఞత ఉందో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చూడండి, 7వ వచనంలో, రండి నమస్కారము చేసి సాగిల పడిపోతారు. అంతే, సాగిల పడిపోతారు. అంటే నీవు తప్ప నా జీవితాన్ని ఈ విధంగా ఉంచిన వాడు ఎవడు లేడు ప్రభువా, నీవే నా జీవిత ఆశీర్వాదానికి, నా బలానికి, నా సమస్తానికి నీవే కారణం కనుక ప్రభువా నీవు తప్ప నాకు ఆధారమైన వాడు ఎవ్వడూ లేడని ఏం చేస్తాడు తెలుసు? సాగిలు పడిపోతాడు. అంతే. సాగిలు పడిపోవడం అంటే ఆయన గౌరవించడం అని అర్థం. సాగిలు పడిపోవడం అంటే ఇంకొక అర్థం ఏంటో తెలుసా? నిన్ను నీవు తగ్గించుకుని ఇది ఏది నా వల్ల కాదు ప్రభువా, నీ వల్లే జరిగిందని ఆయన సన్నిధిలో నీ విధేయత చూపించాడు. హల్లెలూయా. అబ్రహాము సాగిలు పడిపోలేదా? 99 ఏండ్ల వాడు. ఏమండి, దేవుడు ఎవరో గ్రహిస్తే నీ వయసుతో సంబంధం లేదు, నీ పరిస్థితులతో సంబంధం లేదు. దేవుడెవరో గ్రహిస్తే ఖచ్చితంగా హృదయమేమో కృతజ్ఞతతో నిండిపోద్ది,
నీ యొక్క శరీరం ఏమో ఏం చేస్తుందో తెలుసా, ఆయన ఎదుట సాగిలు పడిపోద్ది. కీర్తనాకారుడు అదే చెప్తున్నాడు, రండి. ఎలాగా? కృతజ్ఞతాస్తుతులతో రండి. ఏం చేయాలి? వచ్చి ఆయన ఎదుట మీరు ఏం చేయాలి తెలుసు, సాగిలు పడిపోవాలంతే. ఇప్పుడు చూడండి, ఇది 3వ ప్రశ్న కదా, మనము ఏమి చెయ్యాలి? ఆయన సన్నిధిలో మనము ఉత్సాహం చేయాలి. ఎలా రావాలంటే కృతజ్ఞతాస్తుతులతో రావాలి, సాగిలు పడిపోవాలి. అసలు ఎందుకు నేను స్తుతించాలి, ఎందుకు సాగిలు పడాలి? ఈ యొక్క 7 విషయాలు చెప్పి నేను మిమ్మల్ని అందరినీ దేవుణ్ణి ఆరాధించడానికి నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని ఆశపడుతున్నాను. మనము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి. అసలు నేను ఎందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, నేను ఎందుకు ఆయన ఎదుట సాగిలు పడాలి? నెంబర్ 1 చూడండి, అక్కడ రాయబడిన మాట 6వ వచనంలో ఆయన 3వ వచనం, యెహోవా మహాదేవుడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ గ్రేట్, గ్రేట్ గాడ్. దేవుడు మహాదేవుడు. ఏవండి, ఆయన గ్రేట్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఇంకంత గొప్పవాడు ఇంకెవరు లేరని అర్థం. ఆయన తప్ప గొప్పవాడు ఎవరు లేరు. ఈరోజు చాలామందికి వారి డబ్బు గొప్పది, వారికున్న పలుకుబడి గొప్పది, వారి ఆస్తి గొప్పది, వారికున్న ఫ్రెండ్స్ సర్కిల్ గొప్పది. ఇలా చాలా గొప్పవి ఉన్నాయి ఈ లోకంలో. కొంతమందికి వెండి గొప్పది, కొంతమందికి బంగారం గొప్పది, కొంతమందికి వారికున్న వస్తువులు గొప్పవి, వారికున్న కారు గొప్పది, వారికున్న బండి గొప్పది. చాలామందికి చాలా గొప్పవి ఉన్నాయి ఈ లోకంలో. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇవేవి కాదు గొప్పవి, దేవుడు మాత్రమే గొప్పవాడు. ఆయన గొప్పవాడు కనుక 145వ కీర్తన 3వ వచనాన్ని చదవండి ఎవరైనా. 145వ కీర్తన 3వ వచనం, యెహోవా మహాత్మ్యము గలవాడు, అంటే గొప్ప దేవుడు. ఆయన గొప్ప దేవుడు గనుక అధిక స్తోత్రమును నొందదగినవాడు. చూడండి, గొప్ప దేవుడు గనుక ఆయనే గొప్ప ఆరాధనకు అర్హుడు. ఆయనే గొప్ప ఆరాధన పొందాలి. ఇంకో మాట రాయబడం చూడండి అమ్మా, ఆయన మహాత్మ్యము, ఆయన గొప్పతనం అంట గ్రహింప సఖ్యము కానిదంట. నువ్వు ఎంతగా ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుందామన్నా అది గ్రహించలేమంట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తాడు, అయ్యా ఎంత గొప్ప కార్యాలు నా పట్ల చేశావా, ఎంత గొప్ప కార్యాలు చేశావు. అంటే ఆయన తప్ప గొప్ప ఆలోచనలు కలిగిన వాళ్ళు లేడు ఎవడో. ఆయన తప్ప గొప్ప దేవుడు ఎవరూ లేరు ఈ లోకంలో. ఆయన ఉద్దేశాలు గొప్పవి, ఆయన నిర్ణయాలు గొప్పవి. ఆయన ఏం చేసినా గొప్పగానే చేస్తాడు. నీ జీవితాన్ని మార్చాడు. ఎలా మార్చాడు తెలుసా? గొప్పగానే మార్చాడు. ఎందుకు గొప్పగా మార్చాడో తెలుసా? గొప్ప దేవుడు నిన్ను గొప్పగా ప్రేమించాడు. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడుడి మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. అక్కడ చూడండి, తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించనో. చూడండి, దాని అర్థం ఏంటంటే ఆయన ఎంత గొప్ప ప్రేమ మనమే చూపించాడో చూడండి. ఆ ప్రేమకు నిదర్శనం ఎవరో తెలుసా? సిలువలో బలి అయిపోయిన మన యేసుక్రీస్తే. అది గొప్ప ప్రేమ కాదా? ఆయన గొప్పగా ప్రేమించాడు గనుక తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన గొప్పగా ప్రేమించాడు గనుక ఆయన ప్రేమకు దూరం అయిపోయిన నిన్ను తిరిగి రక్షించడానికి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి, తన కుమారుణ్ణి సిలువలో బలి ఇవ్వడానికి ఆయన గొప్పగా తన కుమారుని మన కోసం అనుగ్రహించలేదా? తన కుమారుడు కూడా మనల్ని గొప్పగా ప్రేమించాడు గనుక ఇదిగో ఆ గొప్పదైన సిలువ శ్రమను ఆయన సంతోషముతో అనుభవించలేదా? వీటంతట్లో ఏం కనబడుద్దో తెలుసా? గొప్ప ప్రేమ కనబడుతుంది. గొప్ప దేవుడు గనుక నిన్ను గొప్పగా ప్రేమించాడు. హల్లెలూయా. మరి ఆయన ఆరాధించవా? ఇంకో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, 3వ వచనంలోని దేవతలందరికీ పైన
మహాత్యము గల రాజు. అక్కడేమో గొప్ప దేవుడు అన్నాడు, ఇప్పుడేమన్నాడు తెలుసా? గొప్ప రాజు అంటున్నాడు. ఆయన గ్రేట్ కింగ్ అంట, గొప్ప రాజు. రాజు అంటే మనకు తెలుసు ప్రియులరా, రాజు తలుచుకుంటే దెబ్బలు కరువా అంటారు, అవునా? అంటే మీరు ఆలోచించండి, గొప్ప రాజు అంటే ఆయనే సమస్తాన్ని నడిపిస్తున్నవాడు, అన్నీ కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయని అర్థం. రాజు సెలవు ఇవ్వకుండా ఏమీ జరగదు. మీరు ఆలోచించండి, నేను ఈరోజు ఇక్కడ నిలబడాలంటే ఆయన సెలవే, నువ్వు ఇక్కడ కూర్చోవాలంటే ఆయన సెలవే, నువ్వు ఊపిరి తీసుకోవాలంటే ఆయన సెలవే, నీ 4 ఏళ్ళు లోపలికి వెళ్ళాలంటే ఆయన సెలవే, నువ్వు కష్టపడడానికి ఆరోగ్యం కావాలంటే ఆయన సెలవే, నువ్వు బట్ట కట్టుకోవాలంటే, ఒక మంచి ఇంట్లో ఉంటానంటే, ఇలా ఎలా ఆలోచించిన సమస్తానికి ఆయనే కారణభూతుడు. హల్లెలూయా. మరి ఆయన గొప్ప రాజు కదా, మరి ఆయన స్తుతించవా? ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప రాజు. ఇంకో విషయాన్ని మనం చదువుదాం, చూడండి 5వ వచనం. సముద్రము ఆయనది, 4వ వచనం. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రమును ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఇక్కడ చూస్తే ఆయన ఎవరంటే సృష్టికర్త. సృష్టికర్త కనుక ఈ భూమి మీద కనబడుతున్న సమస్తాన్ని సృజించిన వాడు ఆయనే. నువ్వు తీసుకుంటున్న గాలి ఆయనదే, నువ్వు కూర్చుని నువ్వు నిలబడుతున్న ఈ భూమి ఆయనదే, సమస్త భూమి నాదే కదా అన్నాడు ఆయన. మీరు ఆలోచిస్తే సమస్తము ఆయనదే, వాతావరణాలు ఆయనవే, ఆకాశం ఆయనదే, సూర్యుడు ఆయనవే, ఇవన్నీ కూడా ఆయనే నిర్మించాడు, ఆయనే కలగజేశాడు. ఆయన సృష్టికర్త గనుక ఇక్కడికి వచ్చిన నీవు ఆయన ఆరాధించాలి. ఇంకో మాట ఉంది చూడండి, అక్కడ ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, 4వ విషయం ఏంటో తెలుసా? ఆయన సార్వభౌమాధికారము కలిగిన వాడు. అంటే సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకుని నడిపిస్తున్నవాడు. అందుకని ఏముందో తెలుసా? 4వ వచనంలో భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాయి. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన ఏం చెప్తే అది చేస్తాయంట, ఆయన చేతిలో ఉన్నాయి, కంట్రోల్ చేస్తున్నాడు ఆయన. ఈరోజు వర్షం రావాలా? దేవుడే. చాలామంది అనుకుంటారు, దేవుని పని జరుగుతుంది అనుకోండి, వర్షం వచ్చింది అనుకోండి, వెంటనే ఏమంటారు? ఏమండి వెంటనే ఏమంటారు? సాతానుగాడు చూసే వర్షం కురిపించేశాడు. మీరు ఏం చేశారో తెలుసా? మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? వాణ్ణి దేవుణ్ణి చేశారు మీరు. అసలు వర్షం కురిపించే అధికారం వాడికి లేదు. సమస్తము ఎవరి ఆధీనంలో ఉంటాయి తెలుసా? దేవుని ఆధీనంలో. ఎప్పుడు కూడా దేవుణ్ణి సాతాన్ని కంపేర్ చేసి ఎప్పుడు మాట్లాడబాకండి, జాగ్రత్త. ఎందుకంటే వాడు దేవుడు కాడు, దేవుడు అంతటి శక్తిమంతుడు కాదు వాడు. మనం ఏం చేస్తాం? వాడిని హైలైట్ చేస్తాం, ఎప్పుడు కాదు. సమస్తము దేవుని ఆధీనంలో ఉంది. దేవుని సెలవు లేకుండా ఈ భూమి మీద ఏమీ జరగదు. వర్షము కురిపించాలన్నా ఆగాలన్నా ఆయనే. కానీ ఏం చేస్తారంటే బైబిల్ సరిగ్గా అర్థం చేసుకోక, దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకోక, సమస్తాన్ని నిర్వహించుచున్నవాడు, సమస్తాన్ని ఆధీనంలో ఉంచుకున్నవాడు దేవుడు అని తెలియక ఏమంటారు తెలుసా? సాతానుడు చేశాడు. లేదు, దేవుడు సెలవివ్వందే వాడు కూడా ఏం చేయలేడు. తెలుసా మీకు అది? ఆయన సెలవివ్వాలి. అందుకని ఇక్కడ రాయబడిన మాట, ఆయన సృష్టికర్త. రెండవది ఏంటో తెలుసా? ఆ సృష్టికర్త చేతిలో సమస్తం ఉందంట. ఏముంది చెప్పండి? మరి నీ జీవితం ఆయన చేతుల్లో లేదా? నీ ఆయుష్ ఆయన చేతుల్లో లేదా? నీ ఆరోగ్యం ఆయన చేతుల్లో లేదా? ఈరోజు నువ్వు ఆయన ఆరాధించాలి. ఎందుకో తెలుసా? సజీవుడుగా ఈరోజు ఆయన మందిరంలో కూర్చున్నావు. హల్లెలూయా. ఆయనే సమస్తాన్ని నిర్వహిస్తున్నవాడు, తన చేతుల్లో ఉంచుకున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? సార్వభౌమాధికారము కలిగిన వాడు. సావరెన్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోలర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయనే సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నవాడు. ఇంకో విషయాన్ని చెప్తున్నాను చూడండి, అక్కడే మనం చదివితే 5వ విషయాన్ని చెప్తున్నాను. ఆయన ఎవరో తెలుసా? మనలను కూడా నిర్మించినవాడు. చూడండి, అక్కడ రాయబడి ఉంది, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. 7వ వచనంలో మనల్ని సృజించాడు. ఇప్పుడు సృష్టి అంతటిని సృజించిన సృష్టికర్త, అంతేకాదు నిన్ను సృజించిన వాడు కూడా ఆయనే. నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఏం చెయ్యాలో, నువ్వు ఎంతకాలం బ్రతకాలో, నువ్వు ఏ విధంగా ఈ భూమి మీద ఉండాలో సమస్తాన్ని నిర్మించిన వాడు ఆయనే.
నిన్ను నిర్మించిన, నిన్ను సృజించిన సృష్టికర్త గనుక నీవు ఆయన్ని ఆరాధించాల్సిందే. సమస్తాన్ని ఆయన నిర్మించాడు, అంతేకాదు దాన్ని తన చేతిలో ఉంచుకున్నాడు, అంతేకాదు నిన్ను కూడా సృజించిన వాడు ఆయనే. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన సన్నిధిని మోకరిద్దాం రండి. హల్లెలూయా. మోకరించాలి, అది కదా ఆరాధన. చూడండి ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయో. కృతజ్ఞత అంటున్నాడు, రెండోది సాగిలి పడిపోవడం అంటున్నాడు, మూడోది మోకరించడం అంటున్నాడు. చూడండి ఏమంటే ఈ ఆరాధనలో భాగాలండి ఇవి. నిజంగా ఆయన ఎవరో అర్థమైతే నువ్వు సాగిలు పడ్డమే కాదు, ఆయన సన్నిధిని మోకరిస్తావంతే. నీకు అర్థం అయితే, అర్థం కాకపోతే నీ మోకాళ్ళు వంగో. అందుకనే పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాల్సిందే. ప్రతి నాలుక ఆయనే నిజమైన దేవుడని ఒప్పుకోవాల్సిందే. ఎందుకో తెలుసా? అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడు ఆయన మాత్రమే. చూడండి అక్కడ ఇంకో మాట రాయబడి ఉంది, మనల్ని సృజించాడు. ఇంకోటి ఏంటో తెలుసా? ఆయన మనలను పాలిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? మనల్ని పాలిస్తున్నాడండి, పెంచుతున్నవాడు ఆయనే. ఆయన మనల్ని పాలిస్తున్నాడు. ఎక్కడికి నడిపించాలో, ఎలా వెళ్ళాలో మనల్ని నడిపిస్తున్న, పాలిస్తున్న దేవుడు ఆయనే. ఈరోజు నీకున్న ప్రతి అవకాశం ఎవరిచ్చారో తెలుసా? నిన్ను పాలించే దేవుడే ఇచ్చాడు. ఎక్కడికి నడిపించాలో, పచ్చిగల చోట్ల నిన్ను పరుండ చేస్తున్నవాడు ఆయన, పాలిస్తున్నాడు ఆయన. గాఢాంధకారపు లోయలో నడిచిన, భయంకరమైన జలముల్లో నువ్వు బడి వెళ్ళిన ఆయన నిన్ను పాలిస్తున్నాడు గనుక నీకు ఈ దినం వరకు క్షేమమే ఉంది. హల్లెలూయా. నిన్ను పాలిస్తున్నాడు ఆయన. ఇంకో మాట రాయబడి చూడండి, అక్కడే మనం ఆలోచిస్తే మనము పాలించు ప్రజలమంట. రెండోది ఆయన మేపు గొర్రెలము. మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన మేపుతున్నాడు. మర్చిపోవద్దు. చూడండి, మేపుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? పోషిస్తున్నాడు అని అర్థం. ఈరోజు వరకు నీకు సమృద్ధినిచ్చింది ఎవరో తెలుసా? ఆయనే. చూడండి 7 విషయాలు మర్చిపోవద్దు. ఆయన మహాదేవుడు, ఆయన మహారాజు, ఆయన సృష్టికర్త, ఆయన సర్వభౌమాధికారం కలిగిన వాడు, మనలను సృజించిన వాడు, అంతేకాదు మనల్ని పాలిస్తున్నాడు, మనల్ని మేపుతున్నాడు. మరి నువ్వు ఆయన ఆరాధించవా? రండి సాగిలు పడదాం, రండి ఆయన సన్నిధిని మోకరిద్దాం, రండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకో తెలుసా? ఆయనే నీ జీవితాన్ని ఈ విధంగా నడిపిస్తున్నవాడు. ప్రియులరా, ఒక్కసారి నీకు అర్థమైతే సాగిలు పడిపోవడం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఆయన సన్నిధిలో గౌరవంతో భయపడడం, ఆయన్ని ప్రేమించడం, అంతేకాదు నిన్ను నీవు సంపూర్ణంగా ఆయనకి సమర్పించేసుకోవడం. అట్టి ఆరాధన దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఆరాధన చేద్దామా? ఎవరికి వాళ్ళే. నిలబడిన వారు నిలబడండి, మోకరించేవారు మోకరించండి, లేకపోతే స్తుతించేవాళ్ళు కూర్చుని స్తుతించేవాళ్ళు స్తుతించండి. ఒక్క 3 నిమిషాలు మీకు సమయాన్ని ఇస్తున్నాను, 3 లేదా 5 నిమిషాలు. ఎవరికి వాళ్ళే వాక్యాన్ని విన్నారు కదా, ఆయన ఆరాధించే సమయం. రండి ఆయన సన్నిధిలో సాగిల పడదాం, రండి ఇదిగో ఆయన సన్నిధిలో మోకరిద్దాం, రండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆయన మహాదేవుడు కదా, ఆయన మహాదేవుడు. ఆయన ఎదుటే సాగిల పడాలి. నువ్వు ఎవరి ముందైనా సాగిల పడ్డావా? నువ్వు దేని ముందైనా సాగిల పడ్డావా? నువ్వు ఇంకా విగ్రహారాధన చేస్తున్నావు. జాగ్రత్త. ఏ రూపాన్ని చేసుకోవడానికి వీల్లేదు, దేని ముందు సాగిల పడ్డానికి వీల్లేదు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞది. జాగ్రత్త. నువ్వు ఆయన ఎదుట మాత్రమే సాగిల పడాలి. ఎందుకో తెలుసా? నిన్ను సృజించినవాడు ఆయనే, నిన్ను పాలిస్తున్నవాడు ఆయనే, నిన్ను మేపుతున్నవాడు ఆయనే. ఆయన ఎవరో తెలుసా? మన దేవుడై ఉన్నాడు. ఆయనే మన దేవుడు. హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండొద్దు, స్తుతించండి. స్తోత్రం. ఈరోజు నువ్వు ఇలా ఉండడానికి గల కారణం నిన్ను మేపుతున్న కాపరి ఆయన, నిన్ను పాలిస్తున్న కాపరి ఆయన. కీర్తనకారుడు అంటాడు కదా, యెహోవా నా కాపరి గనుక నాకు లేమి కలగదు. ఆయనే అధిక స్తోత్రమునందదగిన వాడు, ఆయన మహాత్మ్యము గలవాడు, ఆయన మహాదేవుడు, ఆయన మన దేవుడై ఉన్నాడు. ఎంత ధన్యత, ఎంత ధన్యత. ఆయన మన దేవుడుగా ఉండడానికి తాను తగ్గించుకుని రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చేసాడు. ఆయన మన దేవుడుగా ఉండడానికి
ఇదిగో నీ స్థానంలో నీ పాపముల నిమిత్తము, నీ దోషముల నిమిత్తము కలువరు సిలువలో బలి అయిపోయాడు. ఆయన నీ దేవుడుగా ఉండడానికి ఇదిగో నిన్ను వెదకి రక్షించాడు. తన సొత్తు అయిన ప్రజలుగా నిన్ను చేసుకున్నాడు. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? ఆ మహాదేవుడు నిన్ను మహాద్భుతముగా ప్రేమించాడు. కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దామా? యేసయ్యా మీ కొందనాలయ్యా. హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? అయితే నీకు ఇశ్రాయేలు ప్రజలకు తేడా లేదు. హృదయము కఠినము కాదు, హృదయములో కృతజ్ఞత ఉండాలి. అది చూస్తున్నాడు దేవుడు, మనుషులు కాదు. నిన్ను దేవుడు చూస్తున్నాడు నేరుగా. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు నీ హృదయ అంతరంగ రహస్యములు ఎరిగిన వాడు. నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడే. ఆ దేవునికి నీ హృదయంలో ఏం కనబడుతుంది? కృతజ్ఞత కనబడుతుందా? నీ బలం అనుకుంటున్నావా? నీ ధైర్యం అనుకుంటున్నావా? నీ శక్తి అనుకుంటున్నావా? నీ ఆస్తి అనుకుంటున్నావా? నీ అంతస్తులు అనుకుంటున్నావా? ఈ రోజు నేను ఇలా నిలబెట్టింది లేదు, 100% కాదు. దీనంతటికి కారణం మహాదేవుడు. నీవు ఈ విధంగా ఉండడానికి గల కారణం సృష్టికర్త. నీవు ఈ విధంగా ఉండడానికి గల కారణం మహారాజు. నీవు ఈ విధంగా ఉండడానికి గల కారణం ఇదిగో నిన్ను సృజించినవాడు, నిన్ను పాలిస్తున్నవాడు. స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం ఆలోచనకర్త
స్తోత్రం స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం యేసయ్యా పరిశుద్ధుడా మీకు వందనాలు, మహాదేవుడా మీకు వందనాలు, మహాదేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని పాలిస్తున్నవాడా, మమ్మల్ని మేపుతున్నవాడా, మమ్మల్ని సృజించిన సృష్టికర్త, సమస్తాన్ని నీ చేతిలో ఉంచుకున్న సార్వభౌమాధికారం కలిగిన వాడా, మహారాజా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత నీకే కలుగునుగాక. నీవు మాత్రమే ఆరాధనకు అర్హుడు నాయన. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. యేసు నామములో ఈ ఆరాధనంతా మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.